వాళ్ళది ఏం తప్పేం లేదండి, చాలా క్లియర్గా ఉన్నారు. వీళ్ళ నాటకాన్ని బయట పెట్టారు, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్గా 30 ఏళ్ల క్రితం ఈ డిమాండ్ తెర మీదకి వచ్చింది, 33% మహిళా రిజర్వేషన్ అని. అప్పుడు అందరు నవ్వారు, మహిళా రిజర్వేషన్ ఎవడు పెడతాడు, ఎట్ట సాధ్యం అవుతుంది, రాజ్యాంగంలో లేదు కదా. లేనప్పుడు రాజ్యాంగంలో రాసుకోవచ్చు కదా అనే చర్చ మహిళలే తీసుకొచ్చారు. ఎవరు? వామపక్ష మహిళా మేధావులు పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చారు, ఉద్యమాలు కూడా చేశారు. అప్పుడు మొట్టమొదటిసారి తాత్కాలిక ప్రభుత్వం అనాలా లేకపోతే కనుక సంకీర్ణ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్, అప్పుడు దేవగౌడ ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం బిల్లు తీసుకొచ్చింది. 1996లో బిల్లు తెచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తుంది. దేవగౌడని దించేసి ఆ తర్వాత గుజరాల్ వచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే కదా. దేవగౌడ వేశాడు స్కెచ్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మహిళా రిజర్వేషన్లని కాంగ్రెస్ నినాదాలు చేసింది. అలాగే దేవగౌడకు మద్దతు ఇస్తుంది కమ్యూనిస్టులు కూడా. అప్పుడు కమ్యూనిస్టు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కదా. నాకేం పోయేది బిల్లు తెస్తే వీళ్ళు ముగ్గురు కలిస్తే 2/3 ఉంది. అప్పుడు బీజేపీకి 85 ఏమో ఉన్నాయన్నమాట. దాంట్లో 100, 120 ఆ రేంజ్లో ఉన్నాయి. అప్పుడు 96. ఇప్పుడు వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా చేశాడు కదా, ఆ తర్వాత ఈయన రావడం కదా. మనకేం పోయి అన్నటువంటి ఉద్దేశంతో బిల్లు తీసుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం అది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. దెన్ ఫస్ట్ ట్రిప్ మోసం చేసింది. అదేమంటే నాటకాలు ఆడుతున్నాడు ఈయన అన్నది అయిపోయింది.